అవును కావేరి, అపార్థాల మబ్బులు తొలగిపోయి మనందరం కలుసుకునే మంచి రోజు రావాలని ఎప్పుడు నీతో చెప్పేవాడిని. మనం మాత్రమే కలిసాం. సంధ్య బాబు లేరు. అందుకు కారణం నేనేరా. నేనే బాబుని నేనెక్కడ లాక్కుపోతానో అని భయపడి సంధ్య నా నుంచి దూరంగా పారిపోయింది అంటే నేనెంత దుర్మార్గుల్లా ప్రవర్తించానో ఇప్పుడు అర్థమవుతోంది. ఆనంద్, అవన్నీ ఇప్పుడు ఎందుకురా? చెప్పనేరా, నా మనసులోని బాధని చెప్పుకోనివ్వు. చిన్నప్పటి నుంచి నేను ఇలాగే షార్ట్ టెంపర్తో పెరిగాను. అంతా నేను అనుకున్నట్టే జరగాలి, అందరూ నేను చెప్పినట్టే వినాలి. కాదంటే పిచ్చి కోపం, టెంపర్మెంట్. నా తప్పుని ఎవరైనా వేలెత్తి చూపిస్తే భరించలేని ఈగో, అహంకారం. మోహన్, ఆ అహంకారంతోనే సంధ్యను దూరం చేసుకున్నాను. నేను కాదనేసరికి నువ్వు నీ ఇంటినే పుట్టిలుగా మారిస్తే అర్థం చేసుకోలేక పంతం కొద్దీ శృతిని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నానే కానీ శృతి ఏనాడు నాకు దగ్గర కావాలని ప్రయత్నించలేదు. నన్ను సంధ్యని కలపాలని శృతి నాటకం అంటే నేను అదంతా నిజమని భరించాను. ఫోన్ని, ఇడియట్ని, మూర్ఖుణ్ణి, అందరికీ కన్నీళ్లు మిగిల్చాను. అన్నయ్య, సారీరా. అన్నయ్య, వదిన దేవత అర్థం చేసుకోని నువ్వెన్నోసార్లు చెప్పావు, కానీ నేనే అర్థం చేసుకోలేకపోయాను. మావయ్య, ఏంటిది చిన్నపిల్లాడ్లా? ఊరుకో. నాకు తెలుసు కావేరి, నేను క్షమించరాని తప్పులే చేసినా ఇంకా మీరు ఎందుకు నన్ను ఆదరిస్తున్నారో. సంధ్య అనే బంధమే లేకపోతే మీరెవరు నా మొహాన్ని చుట్టాన్ని కూడా ఇష్టపడరు. ఆనంద్, ఏంట్రా మాటలు? ఇవి మాటలు కాదు, నిజాలు. మనస్సుని గుచ్చేవైనా ఒప్పుకొక తప్పని నిజాలు. మావయ్య, నీలో ఈ మార్పు రావాలని ఇన్నాళ్ళు మేమందరం కోరుకున్నాం. శృతి చేసిన త్యాగం ఫలించాలంటే నువ్వు సంధ్యత కలవాలి. కలవాలి కాదు, కలుస్తారు. ఆ రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు సంధ్యత చేత్తో వేడి వేడి పకోడీలు చేసి పెడితే అందరూ ఇక్కడే కూర్చొని లొట్టలేసుకుంటూ తింటారు. బుజ్జిగండెత్తుకొని ఇదిగో ఇక్కడే నిలబడి చూస్తాను. కావేరి, నీ నోటి మాట నిజమే. నిజంగా ఆ రోజొస్తే మీ అందరి సాక్షిగా సంధ్య ముందు నా తప్పుని ఒప్పుకొని నా కన్నీళ్లతో ఆమె పాదాల్ని. ఆనంద్, ప్లీజ్. ఇన్నాళ్ళు నేను గ్రేట్ అనుకునేవాణ్ణి, కానీ మీరు నిజంగా గ్రేట్. మీరే గ్రేట్, కానీ నేనే కళ్ళున్న గుడ్డివాణ్ణి. నిజంగానే గుడ్డివాణ్ణి. స్వాతి, ఇక లాభం లేదు. బాబు కనిపించకుండా పోయి అప్పుడే 15 రోజులు దాటింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ ఇన్స్పెక్టర్ ప్రయత్నిస్తున్నా అంటాడే కానీ
ఇప్పటిదాకా బాబు ఆచూకీ కనిపెట్టలేకపోయాడు. పోలీసులకి చాలా పనులుంటాయి కదా, చాలా బిజీగా ఉండుంటారు. ఎంత బిజీ అయితే మాత్రం చిన్న పిల్లాడు కనిపించకుండా పోతే ఛ! ఎవరిని అనుకుని ఏం లాభం చేయండి, నా అదృష్టం ఇలా ఉంది. ఇదిగో ఈ నిరాశే వద్దనేది. కింది స్థాయి పోలీసుల వల్ల సాధ్యం కాకపోతే కమిషనర్ దాకా వెళ్దాం. అక్కడే రిజల్ట్ కనిపించకపోతే మనలాంటి ఆడదేగా హోమ్ మినిస్టర్, ఆవిడ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్దాం. మా బాబుని ఎలాగైనా మాకు దక్కేలా చేయండి ప్రాధాయపడదాం. జయంతి, పౌర్ణమికి ఇంకా ఎన్ని రోజులుంది? 4 రోజులు. ఏ ఇంకా 4 రోజులు. ఆ స్వామీజీ హోమం చేస్తే బాబు ఎక్కడున్నాడో చెప్తానన్నారు కదా. అవును, ఇంకొక 4 రోజులు అంతే. ఆ స్వామీజీ చెప్పినా పోలీసులు కనుక్కున్నా అప్పటికి కూడా ఫలితం కనిపించకపోతే ఇలా మెత్తగా కాదు, కింద నుంచి పైదాకా అందరినీ దులిపేద్దాం. ఈ గుడ్డోని గురించి ఎంతమందిని అడిగినా ఎవరు సమాధానం చెప్పట్లేదు. రే పాండు, ₹1 రా, అంత తేలిగ్గా దొరుకుతాయా? మన ప్రయత్నం మనం చేయాలరా. నువ్వు పోని. అయ్యా దుర్గాప్రసాద్ గారు నమస్కారం. ఓహో, మీరా? చాలా కాలం తర్వాత కనిపించారే, రండి కూర్చోండి. అయ్యా తమరికి తెలియందేముంది, నా వృత్తే పెళ్లి కాని అమ్మాయిలకి అబ్బాయిలకి మ్యాచ్ ఫిక్సింగ్ చేయించడమే కదా. అమ్మా బాగున్నారా? బాగున్నాం. మీరేంటి ఇలా వచ్చారు? అదేనమ్మా, మీ దీపక్ బాబుకి ఓ బ్రహ్మాండమైన పెళ్లి సంబంధం వచ్చింది. ఒక్కతే పిల్ల, సినిమా హీరోయిన్లా ఉంటుంది. 500 ఎకరాల మాగాణి, 200 ఎకరాల కొబ్బరి తోట, ఊళ్ళో 2 ఇళ్ళు, ఇక్కడ 4 ఇళ్ళు, వెండి బంగారం, అబ్బో లెక్కే లేదనుకోండి. అన్ని విధాలుగా మీ దీపక్ బాబుకి అద్భుతంగా సరిపోయే సంబంధం. ఇంత గొప్ప సంబంధం దొరికేదాకా మీ దగ్గరికి రాకూడదనే ఇన్నాళ్ళు ఆగాను. మీరు ఊ అంటే రేపే పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తాను. ఏమంటారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మా దీపక్ ఎప్పుడో పెళ్లి అయిపోయింది. అది కూడా ఒక పెళ్ళేనటండి. వయసులో ఉన్న కుర్రాడు, ఏదో మోజుపడి ఉంటాడు. అడ్వాన్స్ అయ్యాక ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుందా? వచ్చింది, అంతే కదా. ఏయ్, మర్యాదగా మాట్లాడు. అదిగో నా కోడలు. తెలుసమ్మా, మీరు మీ కోడల్ని ఇంటికి తీసుకొచ్చారని తెలుసు, మీ మనవరాల్ని నెత్తిన పెట్టుకుంటున్నారని తెలుసు. అయినా కూడా మీ కొడుక్కి కోడలికి మధ్య సరైనటువంటి సఖ్యత లేదంటగా. నాకు మాత్రమే కాదు, ఆ పిల్ల తండ్రికి కూడా అన్ని సంగతులు తెలిసే వాళ్ళ అమ్మాయిని కాబోయే ఎమ్మెల్యే గారి కొడుక్కి, అంటే మీ దీపక్ బాబుకి ఇవ్వాలనుకుంటున్నారు. చెప్పు తీసుకుని కొడతాను వాడిని, నిన్ను కూడా. మహాలక్ష్మి లాంటి మా కోడలు చూసిన తర్వాత కూడా ఇలాంటి చెత్తవాగుడు వాగటానికి నీకెంత ధైర్యం? లే, ఇంకొకసారి నా ఇంటి గొమ్మ దొక్కితే నీ కాళ్ళు వెనక్కి కొడతాను. అయ్యా,
మరి పిల్ల తండ్రికి ఇదే మాట చెప్పమంటారా? అక్కర్లేదు. పెళ్లి చూపులు కూడా అవసరం లేదు. పెళ్లికి నేను రెడీ అని వాళ్ళకి చెప్పండి చాలు. దీపక్, ఒంటి మీద చెలి ఉంటే మాట్లాడుతున్నావా? మమ్మీ, దయచేసి ఈ విషయంలో నువ్వు కలుగు చేసుకోవద్దు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? పెళ్లి చేసుడు బిడ్డను కూడా కండాక ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమంటానికి నీకు సిగ్గుగా లేదు? ఎందుకుండాలి? దీపక్, ఎస్ డాడీ, ఎందుకుండాలి సిగ్గు? మీకు ఆ రోజే చెప్పాను, అది మీకు మాత్రమే కోడలని. ఈ జన్మలో నాకు భార్య కాదు, కాలేదు అని. అంటే మాధవని ఏం చేయదలుచుకున్నావురా? అది నా ప్రాబ్లం కాదు, కోడలుగా తెచ్చుకున్నారు కదా మీ ప్రాబ్లం. అత్తింట్లోనే ఉండనిస్తారు, పుట్టింటికి తరిమేస్తారు, మీ ఇష్టం. నన్ను ద్వేషించే భార్య నాకు అవసరం లేదు. నాకు ఏమీ కాని ఆడదానికి నేను కూడా ఏమీ కాను. అవుటివాడైనంత మాత్రాన నేను మగాణ్ణి కాకపోను, నాకు మరో పెళ్లి కాకపోను. పెళ్లి కొడుకుగా నేను చెప్తున్నాను, పిల్ల తండ్రి కబురు చేయండి. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి జరుగు తీరుతుంది. దట్స్ ఆల్. అలాగేనండి. అయ్యా డిపి గారు, సెలవు. నువ్వు ఇలా ఎప్పుడు మారిపోయావురా? నీ మనసులో దాని మీద అంత ద్వేషం ఉందని తెలిస్తే నీకు చెప్పేదాన్ని అడ్డు తొలగించిన ప్లాన్ వేసేవాళ్ళం కదరా. డాడ్, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియకుండానే ఇన్నాళ్ళు నేను కళ్ళు మూసుకునే ఉన్నాను అనుకున్నారా? నాకంతా తెలుసు. కొండమ్మ తల్లి గుడిదారిలో మాధవి మీద దాడి ఎందుకు జరిగిందో నాకు తెలుసు. గ్లాసుడు పాలు తాగినందుకే మాధవి ప్రాణం మీదకి ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. మేడ మీద బట్టలు ఆరేస్తుంటే పిట్టగోడ మీద నుంచి ఆంటీ జారిపడింది, కానీ అసలు ప్లాన్ ప్రకారం జారిపడాల్సింది ఎవరో కూడా నాకు తెలుసు. దీపా, ఇవన్నీ నీకు తెలుసు. డాడీకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ కావడానికే మాధవిని మీరు కోడలుగా తీసుకొచ్చారని తెలుసు. ఇప్పుడు అవసరం తీరిపోయింది గనక మీ చేతికి మట్టి అంటకుండానే దాన్ని ఫినిష్ చేయాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నారని తెలుసు. వండర్ఫుల్, వండర్ఫుల్ మై సన్. ఇన్ని తెలిసి ఇంత సైలెంట్గా ఉన్నావంటే నువ్వు కూడా దాన్ని చావునే కోరుకుంటున్నావు అన్నమాట. ఎస్ డాడ్, అవసరం తీరిపోయాక దేన్నైనా సరే విసిరి పారేయాలి. మీది నాది ఒకే పాలసీ. దీపక్, చాలరా. ఎంతైనా ఒకప్పుడు నువ్వు మోజుపడ్డ పిల్లని చంపేద్దామంటే నువ్వు ఫీల్ అవుతావని ఇన్నాళ్ళు సీక్రెట్గా ప్లాన్ చేశాను. ఇప్పుడు నీకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని తెలిసిపోయింది కాబట్టి ముగ్గురు కలిసే ప్లాన్ చేద్దాం. ఆ దరిద్రాన్ని వదిలించుకుందాం. మమ్మీ, ఈ క్షణం నుంచి మీ మాటే నా మాట. చెప్పండి, ఎలాంటి ప్లాన్ అయినా సరే. ఎన్ని రకాలుగా ఆలోచించినా మాధవిని చంపేస్తే ఏదో రకంగా ప్రాబ్లం వస్తుందని అనిపిస్తుంది. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే డాడీ, ఆ రాక్షసి ఫినిష్ కావాలి. నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. షూర్, తప్పకుండా. ఎంత త్వరగా నువ్వు పెళ్లి కొడుకు కావాలనుకుంటే అంతకంటే త్వరగా దాన్ని ఫినిష్ చేయాలి. తల్లిని కాదు, పిల్లని. దాన్ని చంపి పారేస్తే కోడలు పిచ్చిదైపోతుంది, గుండె పగిలి చస్తుంది. బిడ్డపోయిన దిగులుతో తల్లి కూడా టపా కట్టేసిందని అందరూ అనుకుంటారు. ఏమంటావు? ఒప్పుకో దీపక్.
ఊరుకో దీపక్. కన్నబిడ్డ రక్తంతో తడిసిన చేతులతో తాళి కట్టిన ఆడదాన్ని వల్లకాటికి పంపి మరో ఆడపిల్ల మెళ్ళలో 3 ముళ్ళు వేసే అద్భుతమైన ప్లాన్. ఇంకా ఆలోచిస్తావేంటి? ఒప్పుకో. మీరు మనుషులు కాదు, రాక్షసులు. నా ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకుని బతిమాలితే నిజంగానే మారిపోయారేమో అని భ్రమపడ్డాను. నా జీవితం నాశనం అయిపోయినా నా బిడ్డ బతుకైనా బాగుంటుంది కదా అని ఆశపడ్డాను. కానీ మీరు అన్నం పుణ్యం ఎరుగని నా బిడ్డని చంపాలనుకున్నారు. మీ ముఖాలు చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. ముగ్గురే. డబ్బు డబ్బు డబ్బు. మీ డబ్బుతో మీరే ఉట్టి కట్టుకుని ఊరేగండి. నేను ఇంటి గడప తొక్కిందే నా బిడ్డ క్షేమం కోసం. నా బిడ్డ ప్రాణాలకే భద్రత లేని ఇంట్లో నేను ఇంకొక క్షణం కూడా ఉండను. కానీ వెళ్లే ముందు ఒక్క మాట. ఇంటి కోడల్ని చంపాలనుకున్న వాళ్ళు, కన్న బిడ్డనే కాటికి పంపాలనుకున్న వాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళ పాపం పండిన రోజు ఖచ్చితంగా ఏడుస్తారు. గుండెలు బద్దలయ్యేదాకా, కళ్ళల్లోంచి రక్తం చిందేదాకా. ఆ రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. గుర్తుంచుకోండి. నన్ను క్షమించు మధు. నిన్ను పాపని రక్షించుకోవడానికి నాకింతకన్నా వేరే మార్గం కనిపించలేదు. గుడ్డిగా వీళ్ళందరినీ నమ్మే నువ్వు నీకుగా ఈ గడప దాటావు. అందుకే నిన్ను ఇంట్లో నుంచి పంపించడానికి పెళ్ళిళ్ళ బ్రోకర్ని నేనే పిలిపించి ఇంత నాటకం ఆడాను. కట్టుకున్న దాన్ని, కన్న బిడ్డను కూడా చంపాలనుకునేంత కిరాతకుడనని, కసాయి వాడినని నన్ను నువ్వు తిట్టుకున్నా ఇలాంటి దుర్మార్గుల చేతిలోంచి బయటపడి నువ్వు మన బిడ్డ క్షేమంగా ఉంటే నాకంతే చాలు. అంతే చాలు మధు, అంతే చాలు. అంతేనమ్మా. ఇన్నాళ్ళు నేను చలువరాతి మేడే అనుకున్నాను. కానీ అది పడగనీడా అని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. వాళ్ళసలు మనుషులా రాక్షసులా? చివరికి చంటిదాన్ని కూడా. చిచి, ఇంత నాటకమా, ఇంత దుర్మార్గమా? జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా నీ కాపురం కుదుట పడింది అనుకుంటే, అయ్యో భగవంతుడా. అయిపోయిందమ్మా. ఎన్నాళ్ళు నా బిడ్డ కోసమే అన్నిటినీ దిగమింగుకుని అక్కడే ఉన్నాను. ఇప్పుడు ఆ రాబంతులు నాతో పాటు నా బిడ్డని కబళించాలని చూస్తుంటే ఇక నా వల్ల కాకే వచ్చేసాను. అన్ని బంధాల్ని తెంచుకుని శాశ్వతంగా వచ్చేసాను. మాధవని కలిసి వచ్చాక నీకో ఫోన్ కొడతాను. ఒప్పుకుందనుకో నీ అదృష్టం, ఒప్పుకోలేదనుకో ఆ పిల్ల దురదృష్టం. మీరు ఇంకేం చెప్పద్దు. సంభావన కోసం, తాంబూలం కోసమే అయితే ఇక్కడ కాదు, ఇంకెవరి ఇల్లైనా చూసుకోండి. ఇలాంటి చెత్త ప్రపోజల్స్ ని ఇంకెప్పుడు నా ముందు తీసుకురాకండి.